రాతి ఉసిరికాయలండి పచ్చడిగాని తీసుకున్నాను. కాళ్ళతో కోసి ఇచ్చాడండి అని తెలుసున్నాయన. ఉసిరికాయ పచ్చడి పెడతాను తీసుకున్నానని చెప్పాను కదండి. ఇవన్నీ శుభ్రం చేసి శుభ్రం కడిగేసి పొడిగుడ్లు వేసి ఆరబెట్టేసాను. ఈ పోర్కుతో ఇలా పెట్టానండి. అంటే గుచ్చాను మొత్తం అన్నీ. అది వీడియో తీయలేదు. అంటే ఇందులోకి ఉప్పు కారం అంతా వెళ్ళాలి కదండి, అందు గురించి అలా చేశాను. ఇప్పుడు వేయించుకుందాం. వీటిని నూనెలో వేయించేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి. బాండీ పెట్టి వేరుశనగ నూనె ఆయిల్ కాగాలి. ఏం చేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేడవ్వింది. ఇప్పుడు ఉసిరికాయలను వేసుకుందాము. మరీ వేగకూడదండి, కొంచెం రంగు మారితే సరిపోతాయి. లైట్గా వేయించుకోవాలి ఈ ఉసిరికాయలని. రంగు అయితే కొంచెం మారితే సరిపోద్ది, మరీ ఎక్కువ వేయించుకోవద్దండి. ఇలా రంగు మారినాయండి, తీసేయచ్చు. ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఒక గిన్నెలో తీసాను ఒక వాయి. ఇప్పుడు ఇంకో వాయి వేసుకుందాము. మొత్తం ఉసిరికాయలన్నీ అలాగే వేయించేసుకోవాలి. ఉసిరికాయలన్నీ ఇలా వేయించేసాను. ఆయిల్ కూడా వేస్తానండి ఇందులోని. మీకు కలుపుకోవాలంటే మనం చల్లారాలి. ఇంకా నిమ్మరసం కూడా మరగబెట్టుకోవాలి. ఉసిరికాయ పచ్చడిలోకి అండి ముందు ఒక డజన్ కాయలు వేస్తున్నాను. పులుపు చాలపోతేప్పుడు వేసుకోవచ్చని. అంటే ఉసిరికాయ పులిపే కదండి, దానికోసం. చాలపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడికి ఉసిరికాయలు మనం వేపేసుకున్నాం కదండి, ఆయిల్తో పాటు ఇందులో వేసేసాను. ఇప్పుడు కలుపుకుందాము. పచ్చడి కారం అండి. కారం అండి అంటే కొంచెంగా ఎక్కువ కదండి. కారం 2 గ్లాసులు కారం వేసుకోవాలి. రెండు గ్లాసులు ఉప్పు అండి. 2 గ్లాసులు కారం వేసాం కదా, గ్లాసున్నర వేసుకుందాం ఉప్పు. మనం సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఉప్పు కొట్టిన ఉప్పు దొరకదు, ఇంకో నెల పోవాలి. 1.5 వేద్దాం గ్లాసు. అంటే ఉప్పు చాలాపోతే 3వ రోజు కలుపుకోవచ్చని. అలాగే ఆవపిండి అండి. ఆవపిండి కూడా 2 గ్లాసులు. రెండు గ్లాసులు ఆవపిండి అండి. అలాగే మెంతులు, ఒక గుప్పుడు మెంతులు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు కలిపేసుకుందాం దీన్ని. నిమ్మరసం కలపాలండి. మరగబెట్టుకో ఒక పొంగు రానివ్వాలి. నిమ్మరసాన్ని పొయ్యి మీద పెట్టాను. ఒక పొంగు వస్తే ఆపేసి రసం చల్లారిన తర్వాత వేయాలి. ఇలా కలిపేసానండి మొత్తం అంతానే. ఉప్పు, కారం, ఆవపిండి, ఎల్లుల్లిపాయలు, మెంతులన్నీ కలిపేసాను. నిమ్మరసం అండి 12 కాయలు, డజన్ కాయలు నిమ్మరసం. ఓ పొంగు రానిచ్చానండి, చల్లారాలి కలపాలంటేనే.
కలిపేసాం కదండి, ఉప్పు కారం ఆవపిండి ఎల్లిపాయలు మెంతులుని. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాము. అదే కాసి నిమ్మరసం అండి, ఇది సాల్ట్ అంటే డజన్ కాయలు తెస్తే సాల్ట్ రసం వచ్చింది. ఇది ఒక పొంగు రానిచ్చండి, చల్లారి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాము. పిక్కలు లేకుండా చూసేసుకోవాలండి. కలిపేసుకుందాము. ఒకవేళ ఏమైనా తక్కువైతే మూడో రోజు కలుపుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ ఆవపిండి కానీ ఏదైనా మూడో రోజు కలుపుకోవచ్చు. కలిపేసానండి, దీని పక్కన పెట్టేసుకుందాము. మూడో రోజు చూసుకోవచ్చు, అయినా తక్కువైనా ఏమైనా మూడో రోజు వేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదండి, ఇవాళ మూడో రోజు కలుపుదాము. ఉసిరికాయ పచ్చడి అండి అయిపోయింది, కలిపేసాను, తెరగ కలిపేసాను. కొంచెం ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసాను. రాతి ఉసిరి అండి, ఇది నాటు ఉసిరికాయ, అందు గురించి చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.